ఏపీ అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ 42వ రోజులుగా కొనసాగుతున్నటువంటి నిరసన ఈ రోజు విరమింపడం జరిగింది. ఇక మండల కేంద్రమైనటువంటి వెల్దుర్తి ఎంఆర్ఓ ఎండిఓ కార్యాలయం ఆవరణలో ఏపీ అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జె లలిత, ఎస్ చాందిని, ప్రాజెక్టు కార్యదర్శి ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి 42వ రోజు నిర్వాధిక సమ్మె యూనియన్ నాయకులు ప్రభుత్వం మధ్య జరిగినటువంటి చర్చలు సఫలం కావడం వలన ఈ రోజు నిరసన విరమించడం జరిగింది. ఇక చర్చల సందర్భంగా అంగన్వాడీ డిమాండ్స్ సానుకూలంగా తీరుస్తామని హామీ ఇవ్వడంతో యూనియన్ నాయకులు అందరూ కలిసి ఒకే మాటకు వచ్చి సమ్మె విరమింపచేయాలని నిర్ణయించారు. ఇక అందులో భాగంగా జెడ్పీటీసీ సుంకన్న, మండల కన్వీనర్ వెంకన్న నాయుడు సమ్మెలో ఉన్నటువంటి వారికి నిమ్మరసం ఇచ్చి విరమింపడం చేయడం జరిగింది. ఇక నిరావాదిక సమ్మె ఇంతవరకు కొనసాగించినటువంటి స్ఫూర్తి ఇక నుంచి ప్రతి ఒక్కరికి వస్తుందని, ముందు తరాల వారికి ఇది ఒక ఆదర్శప్రాయంగా ఉంటుందని ఏపీ అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జె లలితమ్మ అన్నారు. ఈ కార్యక్రమంలో వెల్దుర్తి ప్రాజెక్టు నుంచి వరలక్ష్మి, వెంకటేశ్వరమ్మ, సుకన్య, ఈదమ్మ, శిరీష తదితరులు పాల్గొన్నారు. సంబంధించిన ట్రేడ్ యూనియన్ లీడర్లు, 3 అంగన్వాడీ సంఘాలకు సంబంధించిన రాష్ట్ర నేతలందరూ కూడా అర్ధరాత్రి వరకు చర్చలు జరిపి మన సమస్యలన్నీ కూడా పరిష్కరించారు. గౌరవ వేతనాలకు సంబంధించి మన 3 యూనియన్లుగా వర్కర్స్కి 3,000 రూపాయలు, హెల్పర్స్కి 2,000 రూపాయలు పెంచాలని అడిగాము. దానికి సంబంధించి వారు జూలై నెలలో మీరు అడిగిన దానికంటే వేతనాలు ఎక్కువగా పెంచుతాము. మిగతా గ్రాడ్యుయేట్కి సంబంధించి ఆర్టీకి సంబంధించి మరి ఇంకేంటంటే బెనిఫిట్స్ మరి సెల్ ఫోన్